హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు మన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ వచ్చేసి తాలింపు శనగలండి. చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అండి. 2 మినిట్స్‌లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో హై ప్రోటీన్, హై ఫైబర్ ఉండడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగుంటుందండి ఇవి పెట్టడం వల్ల. దానికోసం ముందుగా మనం ఒక కప్పు శనగలను తీసుకొని బాగా కడుక్కొని 3-4 అవర్స్ మనం నానబెట్టుకోవాలండి. చూసారు కదా! నానిన తర్వాత మనకి ఈ విధంగా వస్తాయి. ఇలా నానబెట్టుకున్నవి మరోసారి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని దానికి అవి మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా అందులో కొంచెం సాల్ట్ వేసి మనం ఉడికించుకోవాలండి. చూసారు కదా! శనగలు అనేవి ఈ విధంగా ఉడికేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం వాటిని తాలింపు పెట్టేసుకోవడమేనండి. దానికోసం ముందుగా మనం ఇప్పుడు పెనంలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని అందులోనే 2-3 పచ్చిమిరపకాయలను 2 కరివేపాకు రెబ్బలను కూడా అందులో వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి ఒకసారి. అవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకొని అందులోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన ఉడికించుకున్నటువంటి ఈ శనగల్ని అందులో వేసేసుకోవడమేనండి. చూసారు కదా! ఈ విధంగా వేసేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం రుచికి తగ్గట్టుగా కొంచెం ధనియాల పౌడర్‌ను, కొంచెం సాల్ట్‌ను అందులో యాడ్ చేసేసుకోవాలండి. నేను చూపించే విధంగా ఇలా యాడ్ చేసేసుకొని ఇంకో 2-3 నిమిషాలు మనం ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అటు ఇటు కొంచెం కదుపుతూ ఇలా ఉడికించుకున్నాక అందులో మనం ఇప్పుడు కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా! 2 నిమిషాల్లో మనకి హెల్తీ ఫుడ్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.